Gress. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎవ్రీథింగ్ అండ్ మోర్. ఈరోజు టాపిక్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద లెసన్. డైజెషన్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. డైజెషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్డ్ బై డైజెషన్? కన్వర్షన్ ఆఫ్ మ్యాక్రో ఎలిమెంట్స్ ఇంటూ మైక్రో ఎలిమెంట్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ యాసిడ్స్. దాన్ని డైజెషన్ అని అంటాం. అంటే మ్యాక్రో అంటే పెద్ద పదార్థాలు, అదే మైక్రో అంటే చిన్న చిన్నగా చిన్నగా ఉండే పదార్థాలను మైక్రో అంటారు. ఎంజైమ్స్ మరియు యాసిడ్ సమక్షంలో జరిగే ప్రక్రియనే డైజెషన్ అంటారు. అంటే పెద్దగా ఉండే పదార్థాలను చిన్నగా మార్చి, ఎప్పుడు మారుస్తాయి అంటే వేడి సమక్షంలో, అంటే ఎంజైమ్స్ మరియు యాసిడ్స్ యొక్క సమక్షంలో పెద్దగా నుండి చిన్నగా మార్చే పదార్థాలను ఏమని అంటాం? డైజెషన్ అని అంటాం. మెయిన్ గా డైజెషన్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే ఫస్ట్ మౌత్ నుండి స్టార్ట్ అయ్యి లాస్ట్ యానస్ లో ఎండ్ అవుతుంది. ఇలా మౌత్ నుండి యానస్ మధ్యలో చాలా పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మౌత్, మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బుక్కల్ క్యావిటీ, నెక్స్ట్ వచ్చేసి బుక్కల్ క్యావిటీ, అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఫారింగ్స్, అండ్ నెక్స్ట్ ఫోర్త్ ఈసోఫాగస్, స్టమక్, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ లో మళ్ళీ త్రీ పార్ట్స్ ఉంటాయి: డియోడీనం, జెజినం, ఇలియం. ఇలా స్మాల్ ఇంటెస్టైన్ లో త్రీ పార్ట్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ నెక్స్ట్ వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్. ఇందులో సీసమ్, కోలాన్, రెక్టమ్. ఇవి ఈ సీసమ్, కోలాన్, రెక్టమ్ అనేది లార్జ్ ఇంటెస్టైన్ లో పార్ట్స్. అండ్ లాస్ట్ లో ఎండ్ అయ్యేది యానస్. ఇలా మౌత్ నుండి స్టార్ట్ అయ్యి యానస్ లో డైజెషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ అండ్ నెక్స్ట్ ఇంకోటి లివర్ మరియు ప్యాంక్రియాస్ అనేటివి, ఇవి కూడా డైజెషన్ లో ప్రాసెస్ ఇన్వాల్వ్ అవుతుంది. కానీ ఈ లివర్ కి మరియు ఫుడ్ ప్యాంక్రియాస్ లోకి ఫుడ్ మాత్రం పోదు. కానీ ఈ లివర్ మరియు ప్యాంక్రియాస్ ఏమంటారు, లివర్ నుంచి వచ్చే బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్ నుంచి వచ్చే ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఎక్కడ రిలీజ్ చేస్తుంది అంటే స్టమక్ లో రిలీజ్ చేస్తుంది. ఇలా ఇవి కూడా ఇండైరెక్ట్ గా డైజెషన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే యానస్ వరకు ఉండే పార్ట్స్ ని ఏమని అంటారు అంటే ఎలిమెంటరీ కెనాల్ అని అంటారు. ఇవి డైజెషన్ లో ఉండే పార్ట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనము ఏమంటారు, ఫస్ట్ మౌత్ నుండి స్టార్ట్ అవుతుంది అని చెప్పినాం కదా. ఫస్ట్ ఫుడ్ ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే మౌత్ నుండి స్టార్ట్ అవుతుంది. ఇలా మౌత్ నుండి తీసుకోవడాన్ని, ఫుడ్ తీసుకోవడాన్ని ఏమని అంటారంటే ఇంజెషన్ అని అంటారు. అండ్ మౌత్ లో మళ్ళీ ఏమంటారు, బుక్కల్ క్యావిటీ అంటారు. బుక్కల్ క్యావిటీ అంటే టీత్, సలైవరీ గ్లాండ్స్ అండ్ టంగ్, ఈ మూడు కలిపి ఈ పార్ట్స్ ని ఏమంటారు అంటే బుక్కల్ క్యావిటీ అని అంటారు. ఓకే, ఇప్పుడు మనం అందులో ఫస్ట్ టీత్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ టీత్. టీత్ టీత్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, ఏ సబ్స్టెన్స్ తో ఫామ్ అవుతుంది అంటే డెంటిన్ అనే పదార్థం నుంచి ఫామ్ అవుతుంది. మరియు టీత్ యొక్క చుట్టూ ఒక పొర ఉంటది. ఆ పొర పేరు ఏంటంటే ఎనామెల్ పొర. ఇది మన బాడీలోనే హార్డెస్ట్ పార్ట్. ఎనామిల్ అనేది మన బాడీలోనే హార్డెస్ట్ పార్ట్. ఎనామిల్ పొర అనేది ఇది. దీనికి హార్డెస్ట్ ఏమంటారు, ఇలా బలంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇది వేటితో తయారవుతుంది అంటే కాల్షియం ఫాస్ఫేట్ అనే మెటీరియల్ తో ఎనామిల్ లేయర్ అనేది తయారవుతుంది. కాల్షియం ఫాస్ఫేట్. మన బోన్స్ కూడా గట్టిగా ఉంటది. ఏతోనా అంటే కాల్షియం మరియు ఫాస్ఫేట్ ఉంటది కాబట్టి బోన్స్ కూడా బలంగా గట్టిగా ఉంటది. అండ్ నెక్స్ట్ టీత్ రకాల గురించి తెలుసుకుందాం. హెటెరోడాంట్ టీత్ అంటే ఏమంటారు, మన హ్యూమన్స్ లో మెయిన్ గా 4 టైప్ ఆఫ్ టీత్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్స్ ఉండేదాన్ని ఏమంటారు అంటే హెటిరో అంటే మెనీ. హెటిరో అంటే మెనీ. ఇలా హెటిరోడెంట్ టీత్ ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ టీత్స్ ఉండేదాన్ని ఏమంటారు అంటే హెటిరోడెంట్ టీత్ అని అంటారు. రెండోది డెఫోడెంట్. డైఫోడెంట్ అంటే డై అంటే 2. అంటే డైఫోడెంట్ అంటే మన జీవిత కాలంలో 2 సార్లు పండ్లు ఊడిపోయి మళ్ళీ వస్తే వాటిని డైఫోడెంట్ టీత్ అని అంటాం. మెయిన్ గా మన హ్యూమన్స్ లో 2 టైప్ ఆఫ్ టీత్ ఏమంటే ఫస్ట్ 7 నుండి 9 ఇయర్స్ మధ్య వచ్చే టీత్ ని ఏమంటారంటే మిల్క్ టీత్ అని. అండ్ నెక్స్ట్ 10 నుంచి లైఫ్ లాంగ్ గా ఉండే టీత్ ని పర్మనెంట్ టీత్ అని అంటారు. ఇలా 2 టైప్ ఆఫ్ టీత్ హ్యూమన్ బీయింగ్స్ లో ఉంటారు.
ఓకే ఏమంటారు డిఫరెంట్ టైప్ టీత్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ ఇన్సీజర్స్, కెనిన్స్, ప్రీమోలార్స్, మోలార్స్, ఇలా ఫోర్ టైప్ ఆఫ్ టీత్ ఉంటాయి. కాబట్టి మన ఏ టైప్ ఆఫ్ టీత్ అంటే హెటెరోడాన్ టీత్ అంటాము. డైఫోడాన్ టీత్ అంటే మన జీవిత కాలంలో 2 సార్లు పనులు ఊడిపోయి వస్తుంది కాబట్టి మన టీత్ డైఫోడాన్ టీత్ అని అంటాం. ఒకటి వచ్చేసి మిల్క్ టీత్, రెండోది వచ్చి పర్మనెంట్ టీత్. మిల్క్ టీత్ వచ్చేసి 7 నుంచి 9 ఇయర్స్ మధ్య ఫామ్ అవుతుంది. పర్మనెంట్ టీత్ వచ్చేసి 10 ఇయర్స్ మధ్యలో ఫామ్ అయ్యి లైఫ్ లాంగ్ ఉంటది. అండ్ నెక్స్ట్ క్రోకడైల్ మరియు ఫిషెస్ లో ఇందులో పాలిఫోడెన్ టీత్ అంటే చాలా సార్లు, ఫాలి అంటే చాలా సార్లు, చాలా సార్లు టీత్ అనేటివి ఊడిపోయి మళ్ళీ వస్తుంది కాబట్టి వాటిలో ఉండే టీత్ ని ఏమని అంటామంటే పాలిఫోడెంట్ టీత్ అని అంటాం. వేటిలో ఉంటాయంటే పాలిఫోడెంట్ టీత్ ఎందులో ఉంటాయంటే క్రోకడైల్స్ మరియు ఫిష్ లో ఉంటుంది. నెక్స్ట్ ఎనామిల్ లో ఏమంటారు కాల్షియం ఫాస్ఫేట్ తో తయారవుతాయని చెప్పుకున్నాం కదా. దాంతో పాటు ఎనామిల్ అనే సబ్స్టెన్స్ మరియు అమినోప్లాస్టిన్ అనే సబ్స్టెన్స్, అమినోజెనిలిన్ అనే ప్రోటీన్స్ కూడా ఎనామిల్ లేయర్ లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ పర్మనెంట్ టీత్, ఇది చెప్పుకున్నాం కదా 10 ఇయర్స్ తర్వాత ఫామ్ అవుతుంది అండ్ లైఫ్ లాంగ్ ఉంటుంది పర్మనెంట్ టీత్ అనేటివి. మెయిన్ గా ఇందాక చెప్పుకున్నాం కదా డెంటల్ ఫార్ములా, హ్యూమన్ డెంటల్ ఫార్ములా ఏంటి 2123/2123. ఇది ఇట్లా 2 పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. కింద ఇదేమో అప్పర్ జా, ఈ పోర్షన్ వచ్చేసి అప్పర్ జా, ఇది కింద ఇది లోవర్ జా. అండ్ అప్పర్ జా లో కూడా లెఫ్ట్ సైడ్ పార్ట్ ఉంటది మరియు రైట్ సైడ్ పార్ట్ ఉంటది. లెఫ్ట్ సైడ్ లో ఏమంటారు 2 ఇన్సీజర్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్. అండ్ వన్ కెనిన్, 1 కెనిన్ ఉంటది, 2 ప్రీమోలార్స్ ఉంటాయి అండ్ 3 వచ్చేసి మోలార్స్ ఉంటాయి. ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ కూడా 2 ఏమంటారు ఇన్సీజర్స్ ఉంటది, 1 కెనిన్ ఉంటది, 2 ప్రీమోలార్స్ ఉంటాయి, 3 మోలార్స్ ఉంటాయి. ఇట్లా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఈ కింద కూడా లోవర్ జాలో కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటది. ఇట్లా టోటల్ గా ఎన్ని టీత్ ఉంటాయండి 32 టీత్స్ హ్యూమన్ లో ఉంటది. హ్యూమన్ బీయింగ్ లో 32 టీత్ అనేది ఉంటది. అండ్ నెక్స్ట్ ఇన్సీజర్స్ ఏమంటారు 4 టైప్ ఆఫ్ టీత్ ఉంటాయి కదా. ఇన్సీజర్స్ ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇన్సీజర్స్ వచ్చేసి మెయిన్ గా కట్టింగ్ కోసం, కట్ చేయడానికి ఇన్సీజర్స్ అనేది యూజ్ అవుతుంది, ఫుడ్ ని కట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ కెనిన్స్ అనేటివి మెయిన్ గా చీల్చడానికి టియరింగ్ కి యూజ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ మూడోది వచ్చేసి ప్రీమోలార్, ప్రీ అంటే ముందు, ముందు అనే పదార్థం, మోలార్స్ కి ముందు ఉండేటివి ప్రీమోలార్స్. ఇవి ఎందుకంటే చీవింగ్ నమలడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ మోలార్స్, ఇవి ఎందుకు యూజ్ చేయాలంటే ఫుడ్ ని అటు ఇటు కదిలించడానికి మోలార్స్ అనేటివి యూజ్ అవుతాయి, త్రో. అండ్ నెక్స్ట్ 21 ఇయర్స్ తర్వాత వేరే ఇంకో టైప్ ఆఫ్ టీత్ వస్తాయి. అవి ఏంటి అంటే విజ్డమ్ టీత్. ఇవి ఎక్కడ వస్తాయి అంటే మోలార్స్ ఉంటాయి కదా, మోలార్స్ కి బ్యాక్ సైడ్ కి వస్తుంది. థర్డ్ మోలార్ ఉంది కదా అక్కడ సైడ్ ఈ విజ్డమ్ టీత్ అనేటివి వస్తుంది. ఈ విజ్డమ్ టీత్ అనేది ఎందుకు మన హ్యూమన్ బాడీలో ఎందుకు యూజ్ అవ్వదు, అందుకే వాటిని ఏమని అంటామంటే వెస్టీజియల్ ఆర్గన్ అని అంటాం. ఏ దాన్ని అంటే విజ్డమ్ టీత్ ని వెస్టీజియల్ ఆర్గన్ అంటాం. ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే థర్డ్ మోలార్ బ్యాక్ సైడ్ ఆఫ్ థర్డ్ మోలార్ కాడ ఈ విజ్డమ్ టీత్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ర్యాబిట్ లో కెనిన్స్ అనేటివి ఉండవు. కెనిన్స్ అంటే ఎందుకు యూజ్ అవుతుంది, చీల్చడానికి టియరింగ్ కోసం కెనిన్స్ అనేటివి యూజ్ అవుతుంది. ర్యాబిట్ ర్యాబిట్ కెనిన్స్ అనేటివి ఉండవు. మెయిన్ గా ర్యాబిట్ అనే కాదు, శాకాహారులు ఉంటారు కదా వెజిటేరియన్స్, శాకాహారుల్లో కెనిన్స్ అనేటివి ఉండవు. ఈ కెనిన్ శాకాహారం తినే వాటిలో కెనిన్స్ అనేటివి ఉండవు. ర్యాబిట్ కూడా శాకాహారిది కాబట్టి కెనిన్స్ అనేటివి ఉండవు. ఇప్పుడు ర్యాబిట్ లో ఏమంటారు పైన ఇట్లా టీత్, ఇలా 2 టీత్స్ ఉంటాయి కదా, ఇలా వాటి 2 టీత్ల మధ్య గ్యాప్ ఉంటది. ఈ గ్యాప్ ని ఏమని అంటామంటే డయాస్టెమ్మా అని అంటాం. ద గ్యాప్ బిట్వీన్ ద 2 టీత్ ఇన్ ర్యాబిట్ ఈస్ కాల్డ్ డయాస్టెమ్మా. ఈ గ్యాప్ ని ఏమని అంటారంటే డయాస్టెమ్మా అని అంటారు. నెక్స్ట్ ఎలిఫెంట్ లో 2 ఏమంటారు టస్క్ దంతాలు ఉంటాయి కదా, పొడుగు దంతాలని, వాటిని ఏమంటారంటే ఇన్సీజర్స్ అని అంటాం. ఆ పొడుగు దంతాలే ఇన్సీజర్స్. వాటి యొక్క డెంటల్ ఫార్ములా ఏంటంటే 1033/0033.
ఇది ఎలిఫెంట్ యొక్క డెంటల్ ఫార్ములా. కెనిన్ ఏమంటారు, ఎలిఫెంట్ లో కూడా కెనిన్స్ అనేటివి ఉండవు. ఇందాక చెప్పినాం కదా, శాకాహారుల్లో కెనిన్స్ అనేటివి ఉండవు. ఎలిఫెంట్ కూడా శాకాహారులే కదా, అందుకే వాటిలో కెనిన్స్ అనేటివి ఉండవు. అండ్ నెక్స్ట్, ఇప్పుడు ఎలిఫెంట్ ఇందాక చెప్పినాం కదా, రెండు టస్క్ షేప్ ఇలా. ఈ రెండు టీత్, దీన్ని ఇవి టస్క్. ఇవి ఏం టీత్ అంటే మనం ఇన్సీజర్స్ అంటాం. ఈ రెండు టీత్ ని ఏమంటారు, ఇన్సీజర్స్. ఎలిఫెంట్ లో ఉండే రెండు పొడవాటి పండ్లని ఏమంటారు, ఇన్సీజర్స్ అని అంటారు. షార్ప్ టీత్ ని ఇన్సీజర్స్ అని అంటారు. అండ్ వాటి యొక్క డెంటల్ ఫామ్ లో వచ్చేసి ఎలిఫెంట్ లో 1033/0033. అండ్ నెక్స్ట్, రాట్ యొక్క డెంటల్ ఫామ్ లో ఏంటి, 1003/1003. ఇది ర్యాట్ యొక్క డెంటల్ ఫామ్ లో టోటల్ గా 16 టీత్ ఉంటాయి. ఓకే, ఎలా 16 అంటే 1003/1003. అండ్ ఇందులో కూడా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. టోటల్ ఇది ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ 1, 3, 1, 4. లెఫ్ట్ సైడ్ 4 అండ్ రైట్ సైడ్ ఆల్సో 4. అండ్ కింద కూడా లెఫ్ట్ సైడ్ 4, రైట్ సైడ్ కూడా 4. ఇలా 4, 4, 8. ఈ 4, 4, 8 టోటల్ గా 16 టీత్ అనేటివి ర్యాట్ లో ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు డిసీజెస్, నోటికి వచ్చే డిసీజెస్ గురించి తెలుసుకుందాం. పైలేరియా అనే డిసీజ్ అనేది బ్లీడింగ్ గమ్స్, అంటే మనము చిగుర్లో నుంచి రక్తం వచ్చేది అప్పుడప్పుడు చూసుకుంటాం కదా, బ్రష్ చేసేటప్పుడు అలా వచ్చేదాన్ని ఏమంటారంటే పైలేరియా అని అంటారు. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి జింజివైటిస్. ఈ డిసీజ్ ఎలా వస్తుంది, ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి మన మౌత్ లోకి ఎంటర్ అవుతా అప్పుడు జింజివైటిస్ అనే డిసీజ్ వస్తుంది. దీని యొక్క సిమ్టమ్ ఏంటంటే పళ్ళ చిగురు అనేటివి ఎర్రగా మారుతాయి. ఈ ఎర్రగా మారేదాన్ని జింజివైటిస్ డిసీజ్ అని అంటారు. ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా ఈ జింజివైటిస్ అనే డిసీజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్, టూత్ డికే అంటే పనుల యొక్క అది ఏమంటారు, పడడం కానీ, అంత ఏమంటారు లూజ్ గా కావడం కానీ ఎప్పుడు వస్తుందంటే పిహెచ్ వాల్యూ అనేది 5.6 కంటే తక్కువగా ఉన్నప్పుడు టూత్ డికే అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్లోరోసిస్. ఫ్లోరోసిస్ అంటే ఫ్లోరిన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతే ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలవరీ గ్లాండ్. ఈ సెలవరీ గ్లాండ్ కూడా ఎక్కడ ఉంటుంది, మౌత్ లోపలనే ఉంటుంది. ఇందుట్లో మళ్ళీ సెలవరీ గ్లాండ్స్ ఎన్ని టైప్స్ అంటే 3 టైప్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ ఉంటాయి. మన హ్యూమన్స్ లో ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే, హ్యూమన్ హ్యూమన్స్ లో మెయిన్ గా 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సబ్ మ్యాండిబులర్ గ్లాండ్స్, రెండోది వచ్చేసి సబ్లింగ్వల్ గ్లాండ్స్, మూడోది వచ్చేసి పారోటిడ్ గ్లాండ్. సబ్ మ్యాండిబులర్ గ్లాండ్ వచ్చేసి లోవర్ చా, దవడ ఉంది కదా, దవడ కింద ఉండే గ్లాండ్ ని ఏమంటారు, సబ్ మ్యాండిబులర్ గ్లాండ్ అంటారు. లింగ్వా అంటే టంగ్, ఎక్కడ వచ్చినా లింగ్వా వచ్చేదాన్ని టంగ్ అని గుర్తించుకోండి. సబ్ లింగ్వల్ అంటే బిలో ద టంగ్ కింద ఉండే గ్లాండ్ ని సబ్ లింగ్వల్ గ్లాండ్ అని అంటారు. నెక్స్ట్ పారోటిడ్ గ్లాండ్ అంటే ఇది చెవు యొక్క కింద భాగంలో ఉండేదాన్ని పెరోటిడ్ గ్లాండ్ అని అంటారు. ఇలా మన హ్యూమన్ బీయింగ్స్ లో మెయిన్ గా 3 టైప్ ఆఫ్ గ్లాండ్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్, సలైవా నుంచి మెయిన్ గా సలైవరీ గ్లాండ్స్ నుంచి మెయిన్ గా సలైవా రిలీజ్ అవుతుంది. రోజుకి ఎన్ని లీటర్ల సలైవా రిలీజ్ అవుతుంది అంటే, 1.5 లీటర్ వరకు సలైవా అనేది రిలీజ్ అవుతుంది. అండ్ సలైవా యొక్క పిహెచ్ వాల్యూ ఎంత అంటే 6.8. పిహెచ్ వాల్యూ ఆఫ్ సలైవా ఎంత అంటే 6.8. అండ్ నెక్స్ట్, ఓకే, మెయిన్ గా డైజెషన్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అంటే చెప్పుకుందాం అంటే, ఫస్ట్ మౌత్ నుంచి డైజెషన్ స్టార్ట్ అవుతుంది. మౌత్ లో ఎంత పర్సెంటేజ్ డైజెషన్ అవుతుంది అంటే 20% డైజెషన్ అవుతుంది. మెయిన్ గా డైజెషన్ లో ఏమేమి డైజెషన్ కావాలంటే, ఏమేమి డైజెషన్ చేస్తుందంటే, ఫస్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్, అండ్ నెక్స్ట్ ఫ్యాట్స్. ఇలా 3 టైప్ ఆఫ్ సబ్స్టెన్స్ ని మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది డైజెస్ట్ చేస్తుంది. ఫస్ట్ మౌత్ లో ఏం డైజెషన్ అవుతుంది అంటే కార్బోహైడ్రేట్స్ అనేటివి. కార్బోహైడ్రేట్స్ ఎక్కడ డైజెస్ట్ అవుతాయి, మౌత్ లో కార్బోహైడ్రేట్స్ అనేటివి డైజెషన్ అవుతుంది. ఇక్కడ 20% ఆఫ్ డైజెషన్ అనేది జరుగుతుంది ఇక్కడ మౌత్ లోపల కార్బోహైడ్రేట్స్. అండ్ నెక్స్ట్, మన సలైవా లోపల కూడా కొన్ని రకాల ఎంజైమ్స్ ఉంటాయి. ఏమేమి ఎంజైమ్స్ అంటే టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది.
టైలిన్. ఇందులో టైలిన్ పీ సైలెంట్ టైలిన్ అనే ఎంజైమ్ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమైలేస్ ఎంజైమ్, టైలిన్ అమైలేస్ ఎంజైమ్ అనేది ఉంటది. ఇది స్లైట్ గా అసిడిక్ నేచర్ ఉంటది. ఓకే. ఇవి ఈ సలైవా ఏమంటారు, మౌత్ లోపల ఏం జరుగుతుంది అంటే ఓన్లీ కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది జరుగుతుంది. కార్బోహైడ్రేట్ డైజెషన్ జరుగుతుంది. సలైవాలో మెయిన్ గా 99% ఆఫ్ వాటర్ ఉంటది. మిగతా 1% ఏముంటది అంటే ప్రోటీన్స్. ప్రోటీన్స్ లో ఏ ఏ ప్రోటీన్ ఉంటది, ప్రోలీన్ అనే ప్రోటీన్ ఉంటది, మరియు సాల్ట్. ఇలా 99% ఆఫ్ వాటర్, 1% ఆఫ్ ప్రోటీన్స్ మరియు సాల్ట్స్ ఉంటాయి. ఏ దాంట్లో అంటే సలైవాలో. ఇది ఇప్పుడు మనం సలైవా చూసినట్టయితే జిగురుగా ఉంటుంది. జిగురుగా ఉండడానికి కారణం ఏమంటే ఆ సలైవాలో మ్యూసిన్ అనే సబ్స్టెన్స్ ఉంటది. ఈ మ్యూసిన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫుడ్ ని బాగా ఏమంటారు మిక్స్ చేయడానికి మ్యూసిన్ మ్యూసిన్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ ఏమంటారు మౌత్ లో ఈ ఫుడ్ అనేది మౌత్ నుండి ఈసోఫాగస్ కి పంపించడంలో కూడా మ్యూసిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది, మ్యూసిన్ సబ్స్టెన్స్. అండ్ నెక్స్ట్ మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ మరియు సలైవా రెండు మిక్స్ అయి ఉంటది. ఇలా ఫుడ్ మరియు సలైవా మిక్స్ అయ్యేది అనే పదార్థాన్ని ఏమని అంటామంటే బోలస్ అని అంటాం. ఫుడ్ ప్లస్ సలైవా ఏమని అంటాం, బోలస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సలైవరీ గ్లాండ్స్ లో కొన్ని వాటికి కూడా కొన్ని డిసీజెస్ సోకుతాయి. ఫస్ట్ వచ్చేసి థర్డ్ టైప్ ఏమంటారు, మెయిన్ గా మనకు హ్యూమన్ బీయింగ్స్ లో 3 టైప్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ ఉంటది. సబ్ మాండిబులర్, సబ్ లింగ్వల్, పెరోటిడ్ గ్లాండ్. ఇలా 3 టైప్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అందులో చివరిగా ఉండేది పెరోటిడ్ గ్లాండ్. ఇది ఎక్కడ ఉంటది అంటే చెవికి కింద భాగంలో ఉండే డిసీజ్ ఉండే గ్లాండ్ ని పెరోటిడ్ గ్లాండ్ అని అంటాం. ఓకే. దీనికి ఒక ఏమంటారు వైరస్ సోకడం వల్ల, ఏం వైరస్ అంటే మిక్సో వైరస్ పెరోటిడ్స్ అనే వైరస్ సోకడం వల్ల ఈ మమ్స్ డిసీజ్ అనే వస్తుంది. ఈ ఈ డిసీజెస్ వల్ల ఏమంటారు, తెలుగులో అయితే గవదబిళ్ళలు అంటారు. అంటే చెవు కింద ఉబ్బినట్టు మనకు అప్పుడప్పుడు గమనిస్తాం కదా, ఉబ్బినట్టు. అయితే అది ఏమంటారు మిక్సో వైరస్ పెరోటిడ్ అనే వైరస్ స్ప్రెడ్ అవ్వడం ద్వారా ఈ మాంస్ అనే డిసీజ్ వస్తుంది. ఏ దానికి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే పెరోటిడ్ గ్లాండ్ కి ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం కమ్యూనికేషన్ చేస్తాం కదా, మాట్లాడినప్పుడు కానీ మన ఫుడ్ ని ఎవరికైనా షేర్ చేసినప్పుడు కానీ మన యొక్క సలేవా డ్రాప్లెట్స్ నుంచి ఈ వైరస్ అనేది ఒక పర్సన్ నుంచి మరొక పర్సన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా ఈ ఏమంటారు మామ్స్ డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే. అయితే ఈ మమ్స్ డిసీజెస్ ఎట్లా క్యూర్ చేసుకోవచ్చు అంటే మెయిన్ గా ఎంఎంఆర్ వ్యాక్సిన్ అనేది ఉంటది. ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మమ్స్ అనే డిసీజ్ మనం క్యూర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఎంఎంఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఎమ్ మీన్స్ మిసెల్. ఫస్ట్ ఎం వచ్చేసి మిసెల్స్, అండ్ నెక్స్ట్ ఎం వచ్చేసి మమ్స్, అండ్ లాస్ట్ వచ్చేసి ఆర్ అంటే రుబెల్లా. అంటే ఒక ఎంఎంఆర్ వ్యాక్సిన్ వచ్చేసి ఈ వ్యాక్సిన్ వచ్చేసి 3 టైప్ ఆఫ్ డిసీజెస్ ని క్యూర్ చేస్తుంది. ఏంటంటే మిసెల్స్ క్యూర్ చేస్తుంది, మమ్స్ క్యూర్ చేస్తుంది, అండ్ రుబెల్లాని క్యూర్ చేస్తుంది. ఇలా 3 టైప్ ఆఫ్ డిసీజెస్ కి ఓన్లీ ఈ వ్యాక్సిన్, సింగిల్ వ్యాక్సిన్ అనేది 3 టైప్ ఆఫ్ డిసీజెస్ ని క్యూర్ చేస్తుంది. అందుకే ఈ వ్యాక్సిన్ ఏమంటారు అంటే కాంప్లెక్స్ వ్యాక్సిన్ అని అంటారు. కాంప్లెక్స్ వ్యాక్సిన్ అని అంటారు. నెక్స్ట్ యాక్చువల్ గా హ్యూమన్ బీయింగ్స్ లో మాత్రమే 3 టైప్ ఆఫ్ సెలవరీ గ్లాండ్స్ ఉంటాయి. కానీ మిగతా అన్ని ఏమంటారు మ్యామల్స్ ఏమని ఉంటారు, మ్యామల్స్ కి మాక్సిమం 4 టైప్ ఆఫ్ ఏమంటారు సెలవరీ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. ఫోర్త్ గ్లాండ్ వచ్చేసి ఏ గ్లాండ్ అంటే జియో జియో గైగోమాటిక్ గ్లాండ్ అని అంటారు. గైగోమాటిక్ గ్లాండ్ అంటే ఇది ఎక్కడ ఉంటది అంటే కంటి యొక్క కింది భాగంలో ప్రతి ఏమంటారు మ్యామల్స్ లో ఈ గ్లాండ్ అనేది ఉంటది. కానీ మన హ్యూమన్ బీయింగ్ కూడా మ్యామలే కదా, వాటిలో మాత్రం ఏమంటారు గైగోమాటిక్ గ్లాండ్ అనేది ఉండదు. మిగతా అన్ని ఎక్సెప్ట్ హ్యూమన్స్ ఆల్ మ్యామల్స్ కంటైన్ ద గైగోమాటిక్ గ్లాండ్. నెక్స్ట్ టంగ్, స్టడీ ఆఫ్ టంగ్ అంటే నాలుక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని అంటాం అంటే గ్లాసాలజీ అని అంటాం. అంటే గ్లాసాలజీ అంటే టంగుకి వచ్చే డిసీజెస్ కానీ మరియు
వాటి యొక్క గ్లాండ్స్ గురించి తెలుసుకునే దాన్ని ఏమని అంటారంటే గ్లాసాలజీ అని అంటాం. అండ్ మెయిన్ గా టంగ్ ఏమేమి ఐడెంటిఫై చేస్తుంది అంటే స్వీట్ కావచ్చు, సాల్ట్ కావచ్చు, సోర్, బీటర్, ఇలా ఈ టేస్ట్ ఐడెంటిఫై చేస్తుంది. అండ్ టంగ్ మెయిన్ గా డిసీజెస్, కొన్ని డిసీజెస్ వస్తాయి. ఏంటంటే గ్లాసైటిస్ అనే డిసీజ్ మనము టంగ్ కి అప్పుడప్పుడు వచ్చేది మనం చూస్తాం. ఈ గ్లాసైటిస్ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే మెయిన్ గా B2 విటమిన్ తగ్గడం వల్ల గ్లాసైటిస్ అనే డిసీజ్ వస్తుంది. విటమిన్ B2 తగ్గడం వల్ల గ్లాసైటిస్ డిసీజ్ అనేది మన ఏమంటారు నాలుకకి డిసీజ్ సోకుతుంది. గ్లాసైటిస్ అంటే ఏమంటారు, నాలుక మీద చిన్న చిన్న పుళ్ళలాగా చూస్తాం కదా, అప్పుడప్పుడు వేడి అయినప్పుడు అప్పుడు బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ తీసుకుంటాం కదా. అందుట్లో B2 విటమిన్, మెయిన్ గా ఏ విటమిన్ తక్కువ అయితే వస్తుంది అంటే B2 విటమిన్ తక్కువ కావడం వల్ల గ్లాసైటిస్ డిసీజ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఏమంటారు, మౌత్ నుండి ఎక్కడ ఫుడ్ అనేది ఎక్కడ పోతుంది అంటే ఈసోఫాగస్. ఓకే, మౌత్ నుండి నెక్స్ట్ వచ్చేసి ఈసోఫాగస్. ఈసోఫాగస్ ఇది, ఈ పార్ట్ ని ఏమని అంటాం, ఈసోఫాగస్ పార్ట్ ని ఏమంటారు అంటే ఫుడ్ పైప్. ఈ పార్ట్ ని ఈసోఫాగ ఈ పార్ట్ ని ఏమంటారు, ఫుడ్ పైప్ అని అంటారు. ఈసోఫాగస్ ఈజ్ ఆల్సో నాన్ as ఫుడ్ పైప్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఈ ఫుడ్ అనేది ఏమంటారు, మౌత్ నుండి ఈసోఫాగస్ ఫుడ్ ట్రావెల్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా. మౌత్ టు ఈసోఫాగస్ ఎలా పోతుంది అంటే ఇక్కడ నుంచి ఫుడ్ ఇక్కడ ఎలా పోతుంది అంటే త్రూ ఇట్లా పెరిస్టలైటిక్ మూవ్మెంట్ లాగా పోతుంది. ఇట్లా జిగ్జాగ్ గా ఫుడ్ అనేది పోతుంది. దీన్ని పెరిస్టలైటిక్ మూవ్మెంట్ అని అంటాం. ఇలా ఫుడ్ ఇలా జిగ్జాగ్ లా పోవడాన్ని పెరిస్టలైటిక్ మూవ్మెంట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ ఓకే, మెయిన్ గా మన బాడీలో ఇప్పుడు ఏమంటారు, మౌత్ నుండి స్మాల్ ఇంటెస్టైన్, దిస్ ఈజ్ అ మౌత్ అండ్ దిస్ ఈజ్ అ స్మాల్ ఇంటెస్టైన్ జస్ట్ అనుకోండి. ఓకే, ఇక్కడ ఒక స్పించర్ ఉంటుంది. ఇది యొక్క స్పించర్, ఇక్కడ మౌత్, ఇది మౌత్, స్పించర్, ఇది మౌత్, ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్. ఆ మౌత్ కి ఈసోఫాగస్ మధ్యలో ఉండే ఒక స్పించర్ ఉంది కదా, దాన్ని ఏమని అంటారు అంటే కార్డియాక్ స్పించర్ అంటారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ గా ఈసోఫాగస్ ఎండింగ్ నుండి స్టమక్, ఇది స్టమక్. ఇక స్టమక్ మరియు ఈసోఫాగస్ ఎండింగ్ లో ఉండే స్పించర్ ని ఏమంటారు అంటే స్టమక్ మరియు స్మాల్ ఇంటెస్టైన్ ఉండే స్పించర్ ని ఏమని అంటారు అంటే పైలోరిక్ స్పించర్ అని అంటారు. మధ్యలో ఉండేదాన్ని ఫండిక్ ప్లేస్ అని అంటారు. మెయిన్ గా ఈసోఫాగస్ ఏమంటారు, కార్డియాక్ స్పించర్ ఎందుకు యూస్ అవుతుంది అంటే కార్డియాక్ స్పించర్ ఎందుకు యూస్ అవుతుంది, ఇక్కడ ఏమంటారు, ఇక్కడ స్టమక్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుంది, స్టమక్ మరియు ఈసోఫాగస్ మరియు స్టమక్ కి ఈ కార్డియాక్ స్పించర్ అనేది అటాచ్ అయి ఉంటది. స్టమక్ లో ఏముంటది, మెయిన్ గా హెచ్సిఎల్ అనే గ్యాస్ ఉంటది. హెచ్సిఎల్ గ్యాస్ ఉంటది. ఇలా హెచ్సిఎల్ గ్యాస్ ఏమంటారు ఈసోఫాగస్ కి రాకుండా ఈ కార్డియాక్ స్పించర్ అనేది అడ్డుపడుతుంది. ఇలా కార్డియాక్ స్పించర్ యొక్క యూస్. కొన్ని సందర్భాల్లో హెచ్సిఎల్ అనేది డైరెక్ట్ గా మన మౌత్ లోపలికి వస్తుంది. ఎలా అంటే కొన్ని ఫీవర్ వచ్చినప్పుడు కానీ, టైఫాయిడ్, మలేరియా ఇలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు లివర్ ఏమంటారు ఈసోఫాగస్ లో మనం ఇందాక పెరిస్టలైటిక్ మూవ్మెంట్ జరుగుతుంది అని చెప్పుకుందాం కదా. ఇలా ఈ స్టమక్ నుండి హెచ్సిఎల్ గ్యాస్ మౌత్ లోకి వచ్చినప్పుడు ఏమంటారు రివర్స్ పెరిస్టలైటిక్ మూవ్మెంట్ జరిగి మనకు వామిటింగ్ రూపంలో అది బయటకు వస్తుంది. ఇలా ఏమంటారు హెచ్సిఎల్ గ్యాస్ అనేది బయటికి రాకుండా కార్డియాక్ స్పించర్ అనేది అడ్డుపడుతుంది. ఇది కార్డియాక్ స్పించర్ యొక్క యూస్. అండ్ నెక్స్ట్ పైలోరిక్ స్పించర్, ఇది కూడా ఏమంటారు స్మాల్ ఇంటెస్టైన్ లో ఉన్న ఫుడ్ ఈసోఫాగస్ కి రానియకుండా పైలోరిక్ స్పించర్ అనేది అడ్డుపడుతుంది. ఇది ఈ రోజు యొక్క క్లాస్. ఈ రోజు మనం ఏమేమి నేర్చుకుందాం, ఫస్ట్ మెయిన్ గా స్టార్టింగ్ పార్ట్ మౌత్ గురించి నేర్చుకుందాం. దానిలో బుక్కల్ క్యావిటీ అంటే ఏమేమి ఉంటాయి,
సలైవరీ గ్లాండ్స్ ఉంటది, టీత్ ఉంటది, టంగ్. ఇలా 3 రకాల గురించి తెలుసుకుందాం కదా. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మిగతా పార్ట్స్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. ఈ క్లాస్ గిట్ట మీకు నచ్చినట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. అండ్ ఈ క్లాస్ కి సంబంధించిన క్విజ్ కూడా నేను యూట్యూబ్ లో పెట్టడం జరుగుతుంది. ఈ క్లాస్ విన్న తర్వాత ఏమంటారు క్విజ్ వీడియో చూసి అండ్ అందులో మీకు ఆన్సర్స్ కామెంట్ బాక్స్ లో చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.